హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో అండి. ఇవాళ వీడియో ఏంటి అంటే జడబిళ్ళ మేకింగ్ అనమాట. ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా. సో దానికి కావాల్సినవన్నీ నేను మీకు అక్కడ వీడియోలో అయితే చూపిస్తున్నాను. ముందుగా మనం ఏం చేయాలి అంటే రింగ్ MDF అని ఉంటుందండి, 2 ఇంచ్ ఈచ్ వచ్చేసరికి 3 to 4 రూపీస్ ఆర్ 2 రూపీస్ ఉంటుంది అనమాట. బల్క్లో తక్కువ ఉంటుంది. ఈచ్ వచ్చేసరికి 4 రూపీస్ దాకా ఉంటుంది అనమాట. దాన్ని మనము తీసుకొని దానికి ఒక సైడ్ అనేది డిజైన్ చేస్తాము, ఇంకొక సైడ్ అనేది హుక్ అయితే అటాచ్ చేస్తామన్నమాట. ఆ హుక్కి B7000 గ్లూ అంటించి ఒక 2 సెకండ్స్ ఉంచి ఇట్లా మనమైతే స్టిక్ చేసుకుంటాము. స్టిక్ చేసిన దాన్ని కొంచెం మంచిగా పట్టుకుని ఉంటే ఓకే. పట్టుకోకుండా ఇంకొక పని చేసుకోవాలి అంటే మీరు దానికి ఒక క్లిప్, అలిగేటర్ క్లిప్ కానీ ఇట్లా బట్టల క్లిప్ ఏదైనా ఉంటే పెట్టేసుకుంటే దాంతో మనకి పని ఉండదు. సో దట్ అదైతే మంచిగా స్టిక్ అవుతుంది. స్టిక్ అయిన తర్వాత మనం మనకు నచ్చినట్టు యూస్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే ఇంకొక జడబిళ్ళ కోసము నేను కాసులు అయితే మేక్ చేస్తున్నాను. కాసుతో చేయాలి అనిపించి కాసులను అయితే నేను ముందుగా కట్ చేసుకున్నాను. దీనికి ఏంటి అంటే 10 గ్రామ్స్ ఖచ్చితంగా బయట తీసుకోవాల్సిందే. హోల్సేల్గా అయితే 100 గ్రామ్స్ డెఫినెట్గా, లేదు ఆన్లైన్ పేజెస్లో అయితే మినిమం 10 గ్రామ్స్ కాబట్టి 10 గ్రామ్స్ కాస్ట్లు అయితే తీసుకోండి. మీకు దానికి ఎన్ని అయితే ఈవెన్ నెంబర్స్ పెట్టుకోండి, 6, 8, 10, 12 అట్లా మీ ఇష్టం అనమాట. అంటే మీరు ఎంత పెట్టగలరు, మీ జడ వాల్యూమ్ ఎంత అనేది చూసుకొని సో దట్ మీరు అట్లా క్లిప్ అయితే డిజైన్ చేసుకోండి. క్లిప్ అది హెయిర్ పిన్ డిజైన్ చేయడానికి ఏంటి అంటే ఒక రౌండ్ సర్ఫేస్ కావాలి. నా దగ్గర ఈ MDFలు అనేవి 2 ఉన్నాయి. సో దట్ ఇదే యూస్ చేద్దాము అన్నట్టు నేను ఇట్లానే యూస్ చేసుకున్నాను. ఇంకా ఎక్కువ యూస్ చేయలేదు. అంటే వేరే సర్ఫేస్ మీరు బాటిల్ క్యాప్ కానీ ఏదైనా సీసా మూత ఉంటుంది కదా, చిన్న డబ్బాలు అట్లా ఏదైనా రౌండ్ సర్ఫేస్ అయితే యూస్ చేసుకోవచ్చు. దానికి బెటర్ ఆప్షన్ అయితే ఇదనమాట. చూసారా పక్కన అంత సంత పెట్టుకొని ఇక్కడ నేను ఇంత వర్క్ చేయాలన్నమాట. దాంట్లో ఏమీ కనిపించవు, అన్నీ అక్కడే ఉంటే టైంకి కనిపించవు. మీకు ఎప్పుడైనా ఇలా అనిపిస్తే కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే మనం కొంచెం ఎక్కడ వరకు యూ అయితే మనకు రావాలనుకుంటున్నామో అది గమ్ము మొత్తం పెట్టేసుకోండి. సో దట్ డ్రై అవుతూ ఉంటుంది. అండ్ B7000 గ్లూ కూడా టైం కావాలి కాబట్టి స్టిక్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టు మీకు కావాల్సిన షేప్లో తిప్పుకొని పెట్టుకోండి. ఇక్కడే పెద్ద హైలైట్ అనమాట. నేను మీకు వీడియోలో చూపించడానికి ఇలా పెట్టాను, బట్ క్లయింట్ రిక్వైర్మెంట్ ఏమో అమ్మవారు స్ట్రైట్గా రావాలి, సైడ్లు వద్దు అన్నారు. సో పెద్ద బిస్కెట్ అయింది అనుకొని మళ్ళీ దాన్ని తిప్పాను అనమాట. తిప్పేది కూడా నేను మీకు వీడియోలో చూపించానులేండి. సో ఇలాంటి మంచి మంచి మేకింగ్ వీడియోస్ అయితే మన ఛానల్లో చాలా రాబోతున్నాయి ముందు. ఇలాగే మీరు సపోర్ట్ చేస్తారు అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సపోర్ట్ చేయాలని కూడా అనుకుంటున్నాను. మీరు సపోర్ట్ చేస్తేనే కదా మాకు చేయాలి అనే ఇంట్రెస్ట్ వస్తుంది. సో దట్ అందుకే నేను మీకు మళ్ళీ చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి పైన లోటస్లో నాకు రెడ్, గ్రీన్ అన్నీ అందరు చేసిన మోడలే కదా. సో నాకు గ్రీన్, ఎల్లో కాంబినేషన్తో లోటస్ అయితే ఎలా ఉండిద్దో చూడాలనిపించింది అనమాట. సో నేను ఇట్లా అయితే మేక్ చేసుకున్నాను. ఫైనల్గా అయితే నాకైతే పర్సనల్గా బాగా నచ్చింది. మీకు కూడా ఎలా అనిపించింది తప్పకుండా చెప్పండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. సో చూసారు కదా, ఇది 8K గ్రీన్ అనమాట. ఇదైనా సరే మినిమం 10 గ్రామ్స్ డెఫినెట్గా తీసుకోవాలి. బయట 10 గ్రామ్స్, హోల్సేల్లో 100 గ్రామ్స్ అనమాట. తెలిసిందే కదా. సో ఏది కావాలన్నా 10 గ్రామ్స్ డెఫినెట్గా తీసుకోవాలి. లేదు అంటే ఇంట్లో ఉన్నాయి అంటే అడ్జస్ట్ చేసేసుకోండి. బెటర్ ఆప్షన్ 6K అయినా 8K అయినా ఏదైనా స్టిక్ చేసుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. సో మంచి ఆప్షన్ అనమాట. ఇంట్లో ఉన్నాయి చేయండి, లేదంటే కొనుక్కోండి. ఇది మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది కూడా నాకు కామెంట్ రూపంలో చెప్పండి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. కింద వచ్చేసరికి నేను అందరిలాగా వైట్, గోల్డ్ కాకుండా నాకు ఏదన్నా కలర్లోనే పెట్టేద్దాము అనిపించి నేను కలర్ది అయితే ప్రిఫర్ చేసి కలర్ది పెట్టాను అనమాట. ఇట్లాగా తర్వాత నాకేమనిపించిందంటే క్లయింట్ రిక్వైర్మెంట్ కొద్దీ కాసులు ఇటు కొంచెం తిప్పాలి కదా. సో ఆ తిప్పేదాన్ని కూడా నేను మీకు చూపించి నేను తిప్పేసి సెట్ చేసేసాక మిగిలినది చేద్దాము అనిపించి ఇట్లా అయితే సెట్ చేశాను అనమాట. చూసారు కదా, ఇట్లాగా మొత్తము ఇట్లా స్ట్రైట్గానే కావాలన్నారు కస్టమరు. సో దానికి దీనికి అసలు తేడానే ఉండదన్నమాట. చూడండి మొత్తం ఇటు తిప్పింది అలాగే ఉంది, అటుది అలాగే ఉంటుంది. దానికి దీనికి పెద్ద తేడా ఉండదు, పొంతన అసలే ఉండదు అనమాట. సో నాకు ఇంకొకటి ఏమనిపించిందంటే కాసుకి మధ్యలో ఇంకేమన్నా కుందన్ పెడదాము, అప్పుడు మంచిగా ఎలివేట్ అయ్యిద్ది కదా. ఓన్లీ కాసు నాకు కొంచెం ఆడ్గా అనిపించింది. సో నేను దానికి ఏంటంటే నా దగ్గర పింక్ డ్రాప్ ఉందన్నమాట రెడీగా. సో డ్రాప్ అయితే పెట్టేశాను.
పింక్ గ్రీన్ ఎల్లో కాంబినేషన్ అదిరిపోయింది అనమాట. నాకైతే చాలా నచ్చింది. మీకు కూడా ఎలా అనిపించింది తప్పకుండా కింద ఉన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. షార్ట్ వీడియోలో పక్కన అని చెప్పేసి లాంగ్లో కూడా అలాగే వచ్చేస్తుంది అనమాట. సో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి ఎలా అనిపించిందో చెప్పి మీరు కూడా ట్రై చేయండి. లేదు మీతో చేయించుకోవాలనుకుంటున్నాము అనుకుంటే స్క్రీన్ మీద ఫర్ ఆర్డర్స్ అని నెంబర్ ఉంది కదా, అక్కడ కాంటాక్ట్ చేయండి. మీకు వెంటనే రిప్లై ఇస్తా. అది డ్రైయింగ్కి పెట్టేయండి. సో ఇంతకుముందు మనం డ్రైయింగ్కి పెట్టేసాం కదా క్లిప్ పెట్టి, ఇప్పుడు దాన్ని వాడే పరిస్థితి వచ్చింది మనకి టైము. సో దాన్ని తీసి మంచిగా మధ్యలో ముందు హాఫ్ మూన్ పెట్టుకోవాలన్నమాట. హాఫ్ మూన్ గ్రీన్ ఇప్పుడు ఎవరి దగ్గర దొరకట్లేదండి బయట మార్కెట్లో. సో కానీ నా దగ్గర అవైలబుల్గా ఉంది. సో చూసారు కదా, హాఫ్ మూన్ వచ్చేసరికి ఇట్లాగా లోటస్కి పద్మం కింద ఉంటుంది కదా, ఇట్లా అయితే సెట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. నేను వీడియో అయితే చాలా ఫాస్ట్గా అయితే ఉందన్నమాట. ఎందుకు అంటే 28 minutes రా వీడియోని నేను చాలా తగ్గించి 6-7 minutesకి తీసుకొచ్చాను అనమాట. ఇది ఇంతకుముందు ఒక 5, ఇట్లా మొత్తం ఒక 18 minutes అయింది. మీరు 18 minutes వీడియోని ఎలా తీసుకుంటారో చూడాలి అని ఇంకా సరే అని ఫస్ట్ టైం ధైర్యం చేసి కూడా నేను ఇంత పెద్ద వీడియో అయితే ఒకేసారి పెడుతున్నాను అనమాట. మీ రెస్పాన్స్ మంచిగా ఇస్తారు అని చెప్పి నేను వెయిట్ చేస్తూ ఉంటానండి. ఇట్లా సెట్ చేసుకున్న తర్వాత చూసారా, ఇట్లా చాలా స్పీడ్గా స్లోగా ఎంత చిరాగ్గా అనిపించింది. బట్ కొంచెం వీడియో పర్ఫెక్ట్గా అయితే వచ్చింది. అంటే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు అర్థమైతే చాలు. నాకు అర్థం అవ్వకపోతే ఒకసారి మళ్ళీ చెప్పండి. నేను మళ్ళీ దాని వీడియోలో ఇంకేమన్నా మార్చాలో చూసి నేను మళ్ళీ రీగా పెట్టడమో ఏదో ఒకటి మళ్ళీ ట్రై చేస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇట్లాగా నేను రెడ్ అంటిద్దాం అనుకున్నా, ఇక్కడ పెద్ద బిస్కెట్ అయిపోయింది. రెడ్ కాస్త నా దగ్గర రెడ్ ఆరెంజ్ కలిసిపోయి ఉన్నాయి. అయ్యో అనుకున్నాను. పెట్టిన తర్వాత ఇంకేం చేయలేం కదా. సో మనం దానికి అది వచ్చేసరికి రెడ్, ఇంకొకటి చూస్తే ఆరెంజ్ ఉంది. బిస్కెట్ అయింది అనుకుని ఇంకా నేను ఇది 6K 8K సెరామిక్ గోల్డ్ గ్లాసీ వైట్ ఉన్నాయి నా దగ్గర. సో నేను గ్లాసీ వైట్ అయితే ప్రిఫర్ చేసుకొని తీసుకున్నాను అనమాట. గ్లాసీ వైట్ అయితే ఇట్లా యాడ్ చేశాను. సో చూడండి, చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందన్నమాట. లుక్ బాగా వచ్చిందండి. మెయిన్ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అక్కడ లుక్ అనేది అర్థమైద్ది. దీన్ని మంచిగా నేను రెండు లోటస్లకు మధ్యలో సెట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. ఈ వీడియో చేసేటప్పుడు నాకు అనిపించింది ఇంత పెద్ద వీడియో అసలు ఎలా రెస్పాన్స్ వస్తుంది అని అనుకున్నాను. బట్ ఐ హోప్ చూస్తాను మీ రెస్పాన్స్ని బట్టి. నెక్స్ట్ ఇంకొక వీడియో ఉంది, అది అసలు బొమ్మ దద్దరిల్లిద్దండి. అది చాలా బాగుంటుంది వీడియో. నేను మీకు క్లూ ఇస్తున్నాను, అదొక బ్రైడల్ సెట్ అనమాట. సో మీరు దీనికి రెస్పాన్స్ ఇస్తే అది వెంటనే పోస్ట్ చేసేస్తాను. రెడీగా ఉంది. సో ఏమన్నా గెస్ చేయండి. కొత్తది న్యూ ట్రెండింగ్లో ఉన్న మోడల్ అనమాట ఇప్పుడు అది. సో ఎవరైనా గెస్ చేయాలి అనుకుంటే గెస్ చేయండి. ఇది వచ్చేసరికి ఇట్లాగా సెట్ చేసి పెట్టాను. ఈ సెట్టింగ్లో ఏంటంటే నాకు కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయింది. ఇదేంటి ఇట్లా ఎటు పెట్టాలి తెలియలేదన్నమాట. కొంచెం క్లమ్జీ అనిపించింది. బట్ ఓకే, ఎండ్ ఆఫ్ ది డే ఓకే అనిపించింది. కొంచెం లిటిల్ బిట్ క్లమ్జీనెస్ అనిపించింది అనమాట. బట్ ఎండ్ ఆఫ్ ది వీడియో మంచిగా అయితే వచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి పైన 8K మళ్ళీ పెట్టాలి కదా. సో దానికి నేను సెట్ చేసుకుంటున్నాను అనమాట. ఎక్కడెక్కడ పెట్టాలి, ఏం పెట్టాలి అని చెప్పి మళ్ళీ రీచెక్ చేసుకుంటున్నాను. ఈ రీచెక్ చేసుకునే దాంట్లో కూడా నాకు కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయింది. అప్పటికే టైం అయిపోతుంది, హడావుడిగా ఉంది, కస్టమర్కి ఇచ్చేయాలి, వీడియో తీస్తున్నాను, ఇప్పుడు ఈ టెన్షన్ అవసరమా అనే ఫీలింగ్లో నేను ఉన్నాను అనమాట. సో ఆ ఫీలింగ్లో ఉండడం వల్ల నాకు కొంచెం డిస్టర్బ్ అయిపోయినట్టు అయిపోయింది అనమాట. ఆ డిస్టర్బెన్స్లో నేను ఇప్పుడు చేయగలనా అనే అదొక హోప్ లేకుండా అయిపోయింది. బట్ వీడియో లాస్ట్ వరకు చేసిన తర్వాత అవుట్పుట్ బెస్ట్గా వచ్చింది. నాకు అదొక్కటి ప్రశాంతంగా అనిపించింది అనమాట. బెస్ట్గా వచ్చిన తర్వాత కాస్త రిలాక్స్ అయిపోయింది మైండ్ అంతా. లేకపోతే అప్పటిదాకా ఇరిటేటింగ్గా, చిరాగ్గా, కోపంగా ఉందన్నమాట. ఇప్పుడు కస్టమర్కి అర్జెంట్ ఆమె ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారేమో, మళ్ళీ అది కూడా అక్కడ కూడా బిస్కెట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఏంటి అంటే పైన ఇంకొక లేయర్ మనం లోటస్ పెట్టాలి అంటే కింద ఎక్కడెక్కడ పెట్టాలి అనేది టాస్క్. సో నేను దాన్ని సెట్ చేసి పెట్టడానికి నాకు లిటరలీ 30 minutes పట్టింది. వీడియో పాజ్ చేయడం, సెట్ చేయడం అనమాట. అట్లా అనిపించింది. బట్ ఫైనల్గా ఇట్లా అయితే 2 మధ్యలో
2 లీవ్స్ కింద పైన 3 ఐ షేప్స్ వచ్చేలాగా సెట్ చేసి పెట్టానన్నమాట. ఈ పెట్టిన తర్వాత ఏంటి అంటే దీనికి మనం ఇప్పుడు 2 కింద వి షేప్లో లోటస్లా పెట్టాలి. మీకు ఐడియా ఉంటుందండి. సో ఇట్లా అయితే పెట్టాలి. ఇలా పెట్టే టైంలో కూడా మంచిగానే వచ్చింది, కానీ సైడ్స్ కొంచెం ఏమన్నా తేడా అనిపిస్తుందేమో, ఎట్లా ఉంటుందో, కస్టమర్ ఏమంటారో, నాకు ఏంటి ఇట్లా కొంచెం ఆడ్ ఫీలింగ్ అయితే వచ్చింది. బట్ ఏంటి అంటే కస్టమర్ చెప్పారు చాలా బాగుంది. ఐ హోప్ అసలు నాకు చాలా హ్యాపీ అయిపోయింది అనమాట. సరే ఓకే, మీతో కూడా షేర్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం అన్నట్టుగా ఇప్పుడు మీతో అయితే షేర్ చేస్తున్నాను అనమాట. ఇదంతా సెట్ చేసేసుకున్న తర్వాత మధ్యలో గ్యాప్స్ ఉన్నాయి కదా, ఈ మధ్యలో గ్యాప్స్కి వచ్చేసరికి ఏంటి అంటే నేను 3mm పెట్టి పైన రెడ్ పెట్టాను అనమాట. అంటే రెడ్ 3mm, రెడ్ 3mm ఇట్లాగా పెడితే ఏంటంటే కొంచెం రెడ్ అట్రాక్టివ్గా ఉంటుంది కదా. సో రెడ్ నా దగ్గర ఇవి సరిపోను ఉన్నాయి కదా అన్నట్టు నేను రెడ్ పెట్టాను. ఆ రెడ్ పెట్టాక కూడా బాగానే అనిపించింది, మంచిగానే వచ్చింది అవుట్పుట్ అయితే. ఇట్లా ఎలివేట్ అయిందనమాట. ఇట్లా ఎలివేట్ అయ్యాక ఏంటి ఇంకా ఫైనల్గా మనము అక్కడ లీఫ్కి కింద మధ్యలో పెట్టాలి కదా, అక్కడ పెట్టాలి. సో ఇవన్నీ పెట్టుకుంటూ వెళ్ళాను, చేశాను. అవుట్పుట్ మీరు చెప్పాలన్నమాట. ఇంకొకటి ఏంటి అంటే మన ఛానల్లో షార్ట్ వీడియోస్కి కానీ లాంగ్ వీడియోస్కి కానీ అంత రీచ్ రావట్లేదు, చేసిన కష్టానికి ఫలితం రావట్లేదు అని అయితే నాకు ఎక్కడో అనిపిస్తుందండి. సో మీరు సపోర్ట్ చేస్తారు అని నేను మళ్ళీ అడుగుతున్నాను మిమ్మల్ని. సపోర్ట్ చేయండి, సపోర్ట్ చేస్తేనే కదా ముందుకెళ్తాము. ఎక్కడో ఉన్న దాన్ని తీసుకొచ్చి ఏదో చేయడం కాదండి. మనలాగా ఉపయోగపడే క్రియేటర్స్కి షేర్ చేసినా ఉపయోగపడిద్ది. లేదు ఎవరైనా మ్యారేజ్ కానీ వెడ్డింగ్ కానీ చూస్తారు కదా, మేము ఎట్లా చూస్తున్నాం మీకు తెలిసిన వాళ్ళు చెప్పండి, అట్లా మన వీడియో రిఫర్ చేసినా మీరు హెల్ప్ చేసినట్టు అయ్యిద్ది. మీరే కొనక్కర్లేదు, ఎవరైనా కొనొచ్చు. మీరే చేయక్కర్లా, చేసే వాళ్ళకి షేర్ చేయొచ్చు. సో దట్ మన వీడియో హైప్ అయ్యిద్ది, రీచ్ వస్తుంది, మంచిగా ఉంటుంది కదా. సో చూడండి, ఒకసారి అయితే నేను చెప్పిన దాని గురించి ఆలోచించండి. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫైనల్గా ఇట్లా అయితే మేక్ చేసా. ఇదేం మల్టీ కలర్లో చేసా. ఇది చేసినప్పుడు నాకు అసలు పెద్ద కష్టమే అనిపించలా, 5 నిమిషాల్లో అయిపోయింది. ఇది మాత్రం ఎందుకో ఇవాళ కొంచెం టెన్షను, భయము, చిరాకు, కోపము అన్నీ వచ్చాయన్నమాట. ఎందుకు అనేది తెలియలేదు. సో ఫైనల్గా కింద నేను ఇది స్టోన్ విత్ పర్ల్ చైన్ బోత్ కలిపి ఉంటుంది కదా, అది స్టిక్ చేద్దాం అనిపించింది. సో దాన్ని అయితే అట్లా మంచిగా సెట్ చేసి గమ్ అంటించి దాని మీద పెట్టి కట్ చేశాను అనమాట. ఐ హోప్ బాగానే వచ్చింది, నాకు బాగానే నచ్చింది, పర్వాలేదు. బట్ ఏంటి అంటే చిన్న ఫ్లా, ఇక్కడ స్టోన్ చైన్ పెట్టుంటే వైట్ స్టోన్ మెరిసిపోయి ఉండేది. నేను ఇట్లా పర్ల్ పెట్టేసరికి కొంచెం ఏమన్నా డల్ అయిందేమో అనిపించింది. కానీ ఓకే, ఏమంటారు, ఎండ్ ఆఫ్ ది వీడియో, ఎండ్ ఆఫ్ ది డే క్లయింట్కి అయితే నచ్చింది. సో నాకు అదైతే హ్యాపీ అనిపించింది. సో వాళ్ళకి నచ్చితే చాలు కదా, మందేం లేదు. ప్లస్ ఆవిడంతా మన పెత్తనమే, మీకు నచ్చింది చేయండి అని చెప్పారు. సో నేను ఇంకా 10 శారీ పిన్స్, 10 న్యూ డిజైన్స్ అని చెప్పి కూడా చేద్దాం అనుకుంటున్నాను. మీరు ఏమంటారో చెప్పండి, మీరు ఇచ్చే రెస్పాన్స్ని బట్టి చేస్తాను. రబ్బర్ బ్యాండ్స్ కూడా 10 ఉన్నాయి. 10 రబ్బర్ బ్యాండ్స్, 10 డిజైన్స్, ఐదర్ OHP ఆర్ MDF ఆర్ ఇంకొకటి ఎట్లా అయినా చేద్దాము అని అయితే నేను ఫిక్స్ అయ్యాను. మీరు ఏమంటారు, ఎలాంటి రెస్పాన్స్ ఇస్తారు మీ దగ్గర నుంచి కూడా నాకు ఒకసారి చెప్పారనుకోండి, నేను సో దాన్ని బట్టి ఏంటి అనేది నేను ఫాలో అవుతాను అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఏమైందంటే నేను ఇక్కడ కింద కొంచెం చింత బొక్కలా ఖాళీగా అనిపించింది అనమాట చిన్న ప్లేస్లో. సో దానికి నేను ఈ షుగర్ బీడ్ అయితే పెట్టి సెట్ చేశాను. షుగర్ బీడ్స్ పెట్టి సెట్ చేసిన తర్వాత అసలు అల్టిమేట్ ఉందన్నమాట క్లిప్. ఇది యూపిన్ నాకైతే పర్ఫెక్ట్గా వచ్చింది, బాగా నచ్చింది అని నాకైతే అనిపించింది అనమాట. నేను కస్టమర్ సాటిస్ఫై అయితే అయ్యాము ఈ వర్క్తో. మీరు సాటిస్ఫై అయ్యారా లేదా అనేది చెప్పడమే ఇంకా బ్యాలెన్స్ ఉందన్నమాట. సో మీరు చెప్పాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకొని ఈ వీడియోకి లైక్ చేసేసి కింద కామెంట్ చేశారనుకోండి, నేను హ్యాపీ అయిపోతాను అనమాట. ఇదొక్కటి విషయం దృష్టిలో పెట్టుకొని కొంచెం సపోర్ట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే ఆ యూపిన్ ఇవి కట్ చేశాను అనమాట.
ఇది కట్ చేయడం పెద్ద టాస్కే అయిపోయింది. కట్ చేసేటప్పుడు కొంచెం కదులుతున్నాయి అనిపించింది, అదొట్ ఎట్ టైం భయం కూడా వేసింది. బట్ ఎట్లా అంటే ఇంకా కొంచెం ఒక 1 అవర్ తర్వాత డ్రై అవనిచ్చి వీడియో పాజ్ చేసి మళ్ళీ దాన్ని కట్ చేసి నీట్గా ఎడ్జెస్ కట్ చేసి అగరబత్తితో కాల్చి సెట్ చేశాను అనమాట. అప్పుడు కానీ వీడియో పర్ఫెక్ట్గా రాలేదు. ఒక వీడియో రావడానికి ఇంత కష్టపడాలి, ఇంత కష్టపడతాను అని నేను ఎప్పుడూ అనుకోలేదండి. లిటరల్లీ చాలా పేషెన్స్ అయితే కావాలన్నమాట. ఇట్లా వీడియోలు తీసే వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్. ఎట్లా చేస్తున్నారో కానీ వామ్మో నాకైతే భలే అనిపించింది అనమాట ఈ జడబిళ్ళ తీస్తున్నప్పుడు. బ్యాంగిల్స్ అంటే ఎట్లయినా చేస్తాను, నాకు వచ్చు కాబట్టి. నెక్స్ట్ ఇది వచ్చేసరికి కొంచెం లిటిల్ బిట్ ఫస్ట్ ఇది 3rd టైం అనమాట. బట్ ఫస్ట్ 2 టైమ్స్ వీడియో తీయలే, డైరెక్ట్ ఇచ్చాను. ఈ 3rd టైం వీడియో తీసేసరికి కొంచెం భయం అనిపించింది, బట్ ఓకే అనిపించింది కూడా. నెక్స్ట్ వచ్చేసరికి ఇట్లా సెట్ చేసుకొని నీట్గా కట్ చేసుకొని అగరబత్తితో అయితే నేను కాల్చుకున్నాను. బట్ అగరబత్తి ఏంటి అంటే అండి బ్లాక్ వచ్చేస్తుంది సైడు, అది ఒక్కసారి చూసుకొని జాగ్రత్తగా జస్ట్ ఊరికే అట్లా అంటించి తీయండి. దగ్గరగా పెడితే బ్లాక్ అయిపోతుంది కుందన్ కింద, ఆడ్గా కనిపిస్తుంది. లేదు అంటే సోల్డరింగ్ రాడ్ అని ఉంటుంది, అది 150 to 200 లోపు ఉంటుంది మ్యాక్సిమం. అదొకటి కొనుక్కున్నా సరే బెస్ట్ అనమాట. మీకు ఈ విషయం తెలుసో లేదో కూడా నాకు కామెంట్లో చెప్పండి. లేదు అనుకుంటే ఇవన్నీ చేయలేం లేక మీరే చేసి పంపించేయండి. ఈ కలర్ నేను చెప్తాను అంటే స్క్రీన్ మీద ఫర్ ఆర్డర్స్ అని నెంబర్ ఉంది కదా, దానికి చెప్తే నేను అక్కడ చెప్పేస్తాను అనమాట. ప్రైజింగ్ డీటెయిల్స్ చెప్తాను. ఇంకొకటండి, నేను చాలా రీజనబుల్గా తీసుకుంటున్నాను, చాలా తక్కువ ప్రైస్కి తీసుకుంటున్నాను అని అయితే నా ఫీలింగ్. క్యాటలాగ్లో కూడా కొన్ని ఐటమ్స్ ఇప్పుడిప్పుడే యాడ్ చేస్తున్నాను. ఇన్నాళ్ళు క్యాటలాగ్లో యాడ్ చేయాలంటే ఏమంటారా అని భయంతో ఉండేదాన్ని ప్రైజెస్ గురించి. బట్ ఇప్పుడు నా ప్రైజెస్ తక్కువ అని నాకు అనిపించాక నేను క్యాటలాగ్ కూడా యాడ్ చేస్తున్నాను. త్వరలో మీకు ఆ వీడియో కూడా పెడతాను. ఇది వచ్చేసరికి దీని బ్యాక్ సైడ్ కూడా ఏం చేశానంటే, అందరూ గోల్డ్ ఇంతకు ముందు దాంట్లో కూడా గోల్డ్ పెట్టాను కదా యూపిన్, సరే 2 గోల్డ్ ఎందుకులే ఒకసారి ఇవి పెడదాము అని చెప్పేసి ఈసారి బ్లాక్ పెట్టాను అనమాట. ఇది అగరబత్తితో ఇట్లా కాల్చుకున్నాను. అగరబత్తి కాదు, అది యాక్చువల్లీ దోమలుది అనుకుంటండి, నాకు అంత ఐడియా లేదు, ఇంట్లో ఉంటే యూజ్ చేస్తాను. అది వచ్చేసరికి అట్లా సెట్ చేసిన తర్వాత మంచిగా కట్ చేసి ఇది అంటించడమే. ఇంకా ఫైనల్గా అయితే ఈ 2 చేయడానికి నాకు 40 minutes పట్టింది. రా వీడియో 38 minutes వచ్చింది. మొత్తాన్ని సెట్ చేసి ఎడిట్ చేసి తీయడానికి 18 minutesకి లాగాను అనమాట. ఇంకా అంతకు మించి లాగుతూ ఇంకా తక్కువ టైం పడుతుంటే అసలు ఆ వీడియో రావట్లేదు. నేను ఇంకా పరిగెత్తి వీడియో చేయాలి, ఇంకా అసలు బాగోదు. ఫైనల్గా క్లిప్స్ అయితే ఇలా ఉన్నాయి. మీకు ఎలా అనిపించింది తప్పకుండా నాకు చెప్పండి. ఇంత టైం ఎక్కువ మాట్లాడి ఇంత లెంత్ వీడియో పెట్టడం ఫస్ట్ టైము. సో మీరు మంచి రెస్పాన్స్ ఇస్తారు, మంచిగా రెస్పాండ్ అవుతారు అని అయితే నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ అండి. ఫైనల్ లుక్స్ అయితే ఇలా ఉన్నాయి. మీకు నచ్చిందా లేదా డెఫినెట్గా కామెంట్ రూపంలో చెప్పండి. బాయ్.